హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంటంటే యాజ్ పర్ ప్రోమో ఏం జరిగింది అని చెప్పేసి మీకైతే చెప్పబోతున్నాను. ప్రోమో చూసిన తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ వీక్ వచ్చేసి ఫ్యామిలీ వీక్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇంకా తనుజ వాళ్ళ సిస్టర్ అయితే వస్తుంది. సిస్టర్తో పాటు ఒక పాప కూడా వస్తుందండి. వచ్చిన తర్వాత ఎమోషనల్ అయితే అయిపోతుందండి. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పారు ఏంటంటే మన ఫ్యామిలీ మనకి తోడు ఉంటే మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చు, ఎంత సక్సెస్ అయినా చూడొచ్చు అన్న మాట ఏదైతే ఉందో నాకు కూడా చాలా కనెక్ట్ అయిందండి. ఎందుకంటే ఫ్యామిలీ మనకి తోడుగా ఉంటే ఎక్కడ దాకైనా మనం వెళ్ళొచ్చు, ఎంత హ్యాపీగా అయినా ఉండొచ్చు, అలాగే మనం అనుకునేది ఏదైనా కూడా నెరవేర్చుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంకా తనుజ వాళ్ళ పాప అంటే వాళ్ళ అక్క కూతురు చెల్లెల కూతురు మరి వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా రూమ్ లో అయితే ఉంటుంది. రూమ్ లో ఉన్న తర్వాత ఆ పాపని తీసుకొని ఏడవటము, ఇంకా హక్ చేసుకోవడము, అందరికి పరిచయం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ అయితే ఉంది అని చెప్పారు కదా. వాళ్ళ సిస్టర్ అయితే పెళ్లి కూతురు అయితే హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక చిన్నగా అయితే సెటప్ చేసేసి ఇంకా ఆమె దాంట్లో కూర్చోబెట్టి పసుపు అంటే గంధం పూసి పూలు పెట్టి అక్షంతలు వేసి ఇవన్నీ చేసి గాజులు అంటే సారీ లాగా ఇస్తారు కదా, అదంతా కూడా ఇంకా ఒళ్ళో పెట్టి చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇంకా దాని తర్వాత డెమోన్ పవన్ వాళ్ళ మమ్మీ కూడా ఇంకా హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇస్తుంది అని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది. అది ఈ రోజు నైట్ అయితే జరుగుతుందండి. సో ఇది మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి.